తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం అన్నది గడిచిన 2 ఏళ్లుగా కూడా తిరుగులాడుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలోనే సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు దర్యాప్తు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దర్యాప్తు చేసి నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిటీ వేసి నివేదిక ఇవ్వాలంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో రీసెంట్గానే వన్ మ్యాన్ కమిషన్ కూడా నివేదికని సమర్పించినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓవి రమణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఈ యొక్క లడ్డు కల్తీ వ్యవహారం సంబంధించి ఇప్పటికే 2 నివేదికలు కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే మీరు తాజాగా ఇంకా మార్పు చెందాల్సిన అవసరం ఉందంటూ కూడా మీరు ఒక తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పదలుచుకునేది ఏంటి, అసలు ఏంటి అంశం? నేను కొత్తగా చెప్పదలుచుకున్నది ఏమీ లేదు. నిన్న వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో అన్ని ప్రముఖ పత్రికల్లో పతాక శీర్షికలు వార్తలు వచ్చాయి. ఆయన అబ్జర్వేషన్స్ పాయింట్స్ అన్ని మంచి పాయింట్స్, ఆయన తప్పు పట్టాల్సిన విషయాలు ఏమీ లేవు. సిట్టు చెప్పింది, ఆయన చెప్పింది, ఈయన కొంచెం లోతుగా వెళ్ళి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, పర్చేస్ కమిటీలో తప్పులు జరిగాయి, అధికారుల తప్పులు జరిగాయి, అంటే కొన్ని స్పెసిఫిక్ సాంకేతిక పరంగా ఉండే స్పెసిఫికేషన్స్ అన్ని పూర్తి మార్చారు. సూత్రధారులు పాత్రధారులు ఎవరనేది మనకు అనవసరమైన విషయం, అది ప్రభుత్వము తీసుకునే విషయం. అయితే నేనేం మాట్లాడుతున్నాను ఇవాళ మాట్లాడటానికి ఒక రకంగా ఆవేదనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలు కల్తీ జరిగిన మాట వాస్తవమే. అది వాళ్ళు కూడా అప్పుడు పాలక మండలి అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ జరిగిందని సాక్షాత్ ఆయన ఒప్పుకున్నాడు. కల్తీ జరిగిన నెయ్యితోనే అప్పుడు ప్రసాదాలు తయారు చేశారు. 75 లక్షల ప్రసాదాలు కూడా లడ్డు కూడా తయారయ్యాయని చెప్పి ఇది కూడా వాస్తవం. మరి మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. అప్పుడుండే బోలే బాబానో ఎవరో స్పెసిఫికేషన్ మార్చి తీసుకోలేదన్నప్పుడు ఇప్పుడు నాకు వచ్చింది ఏంటంటే, మరి స్పెసిఫికేషన్ మార్చింటే మనం గతంలో ఎట్లయితే మనం అయితే పేటెంట్ రైట్ తీసుకున్నామో వెంకటేశ్వర స్వామి ప్రసాదం ప్రపంచంలో ఎవరు కూడా తయారు చేయకూడదు, మేమేం దీనికి పేటెంట్ అర్హత కలిగినామని చెప్పి మనం లైసెన్స్ తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తిరుపతి లడ్డు ఫోటో వేసి 500 రూపాయల పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. అంత ఖ్యాతి కలిగినది ఈ ప్రసాదం, లడ్డు ప్రసాదం. ఆ ఖ్యాతి ఎందుకు వచ్చిందంటే, మనం ఆ లడ్డు తయారీలో వాడే ఇంగ్రీడియంట్స్, ముడి పదార్థాలు అంత స్టాండర్డ్స్, అంత క్వాలిటీ ఉండేవి కాబట్టి ఆ లడ్డు ప్రాశస్తగా, పవిత్రత, 15 రోజులైన ఆ సువాసన, దాంతో కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అంటే ఎవరైనా చాలా ఇష్టపడి అమితమైన గౌరవంతో ఆ ప్రసాదం స్వీకరించేవాళ్ళు. గత 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన ఆ లడ్డు పైన ఎందుకంటే జనాల్లో ఒక రకమైన నెగటివ్ ఇంప్రెషన్ వెళ్ళింది. ఈ లడ్డులో కల్తీ అంటే కొన్ని అసందర్భమైన వాక్యాలు కూడా మధ్యలో వచ్చాయి. అది పంది కొవ్వు కలిపారని, ఇంకొక జంతు కొవ్వు కలిపారని, రకరకాల వ్యాఖ్యానాలు అధికారులు మాట్లాడటము, రాజకీయ నాయకులు మాట్లాడటం, వార్తలు రావటం. ఆ లడ్డు పైన ఇన్నేళ్ల పాటు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ఒక్కసారిగా అంత ఖ్యాతి సంపాదించిన లడ్డు వాల్యూ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లడ్డు అయ్యో వద్దు మాకు లడ్డు, అదేదో కలుపుతారంట కదా అని చిన్న విషయంలో ఒక కుగ్రామంలో ఉండే వాళ్ళు కూడా మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ వివాహాన్ని మనం తిరిగి సంపాదించుకోవాల్సిన బాధ్యత పాలక మండలి పైన కానీ ప్రభుత్వం పైన మన పైన ఉంది. ఎందుకంటే 300 సంవత్సరాలు మెయింటైన్ చేసాం. ఇది మన అధీనంలో ఉంది టెంపుల్. దాన్ని మనం చేయాలి కదా అని నా తాపత్రయం. ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది చెప్పారు ఏమి మార్పు లేదు, గతంలో ఎట్లుందో అట్లే ఉంది. నేను నమ్మలే. గతంలో ఎందుకు మార్చారు కదా, ఇప్పుడు అంతా మంచిదే వస్తుందని విన్నారంటే మీరు చూడండి అన్నారు. సరే, నేను వెళ్ళి చూసి లడ్డు తీసుకొచ్చాను. నెయ్యిలో నాకు అనుభవం ఉంది, నేను పాలక మండలి చూశాను. నెయ్యి లడ్డు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఆ ఫ్లేవర్ ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో ఈవేళ నేను ఆవేదనతో చెప్పకూడని విషయం. ఎందుకంటే దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా భక్తిగా ఎగ్జిక్యూటివ్ చేసి లడ్డులో ఏమి లేవని చెప్పడం అనేది నేనేదో కంప్లైంట్ చేసినట్లు కాదు. మార్పు మనలో చేసుకోవాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మీలాంటి వాళ్ళ దగ్గర దీనిపైన, ఎందుకంటే సీఎం గారికి చేరే లడ్డు వేరే ఉంటాయి. సీఎం గారికి చేరేవాళ్ళు, సీఎంకి ఏదైనా ప్రముఖులకు వచ్చేవాళ్ళు స్పెషల్గా పోట్లో తయారు చేసి ఇస్తారు. ఇది నేను చెప్పేది కామన్ మ్యాన్ 50 రూపాయలు దర్శనానికి వచ్చి తీసుకెళ్లే లడ్డులో ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడైనా ఉన్నాయా అంటే, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ముడి పదార్థాలు అంటే లడ్డు తయారు చేయడంలో మనము బెంగాల్ గ్రామ్ అంటే శనగపిండి వాడతాం, నెయ్యి వాడతాం, చక్కెర వాడతాం, కలకండ షుగర్ క్యాండీ వాడతాం, ఇది కార్డ్మమ్ అంటే జీడిపప్పు, ఇది యాలకులు వాడతాం, కుంకుమ ఫ్లవర్ వాడేవాళ్ళం, ఇవి రైజిన్స్ అని వాడతాం. ఇన్ని పదార్థాలు కలిపితే మనకు తయారవుతుంది. ఇప్పుడు నేను బాధపడేది ఏమనంటే 165 గ్రాములు లడ్డులో కనీసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపితే 2 గ్రాములు కూడా లేవే. ఇప్పుడు మీ ముందరే లడ్డు తీసి నేను చేశాను, 10 లడ్లు పెట్టాను. 10 లడ్లు మనకు కావాల్సిన లడ్డుని తీసుకొచ్చి చేస్తే 2 గ్రాములు కనిపించట్లేదే. మరి మనం దిట్ట మెయింటైన్ చేయకపోతే ఆ ప్రసాదానికి ఉన్న గొప్పతనము,
ఆ ప్రాశస్త్యత మనం ఏం చేసినట్లు? ప్రపంచవ్యాప్తంగా లడ్డు ఖ్యాతి పోయింది, దీన్ని తిరిగి మనం పునరుద్ధరించాలని చెప్పి మనం అనుకున్న మనము ఆ దిశగా మనం ఏం అడుగులేకపోగా మన జబ్బులు మనమే తెచ్చుకొని బ్రహ్మాండం చేస్తున్నాం శవాసనం చేయాలి. లడ్డు అంటే అది వాస్తవంగా ప్రజల్లోకి వాళ్ళు చెప్పలేరు. కొండపైకి వచ్చి ఇక్కడ మీకు దర్శనం బాగైందని చెప్తారు. మనం ఏం చేస్తున్నాం, నిమిషాన్ని 120 మంది 130 మంది పుష్ చేస్తున్నాం. ఒక లావుతుంటే నెట్టుతూ ఉంటారు. ఎవరికి దర్శనం ఒక అర సెకండ్ కూడా జరిగే అవకాశం లేదు. అయినా స్వామి పైన భయంతోనో భక్తితోనో దర్శనం బాగైందని చెప్తారు. అలాగే ప్రసాదం కూడా తీసుకొచ్చి ఎవరు నాలాంటి వాళ్ళు చెప్పారు. అందుకే నేను లడ్డు తీసుకొచ్చి ప్రతి లడ్డుని చెక్ చేశాను. ఇంగ్రీడియంట్స్ ఏమైపోయినాయి, ఇవి కదా మనం దాని బదులు సీటు చేయొచ్చు. వీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే 60,000 మందికి చిన్న లడ్లు ఇస్తారు. మరి వాటిలో ఏముంటుంది? అది ఎక్కడ తయారవుతుంది? ఇదన్నా గుళ్ళో తయారవుతుంది, పోర్టులో, స్వామి సన్నిధానంలో తయారవుతుంది, సన్నిధిలో తయారవుతుంది, అది క్యాంటీన్లో తయారవుతుంది. చిన్న లడ్డు భక్తులకు ఇచ్చేటి అన్నదానం క్యాంటీన్ తయారవుతుంది. మరి వాటి పరిస్థితి ఏంటి? అంటే ప్రధానంగా మీరు లడ్డులో ముడిసరి దిట్టంలో ఉండాల్సింది లేదన్నది మీ వాదన. అంటే ఈ ప్రధాన మీరు ఏమి అంటే పర్టికులర్గా మీరు చెప్పదలుచుకునేది అంటే ఈ లడ్డులో పలాంది లేదు అని అంటే ఒకసారి మీరు ఏంటి మామూలుగా జీడిపప్పు కావచ్చు కాదు, మీకు అర్థంగా నేను ఈ లడ్డు తయారీలో వాడాల్సిన ముడి పదార్థాలు మీకు చెప్పాను. ఆ ముడి పదార్థాలు వాడినప్పుడు ఒక లడ్డు ప్రతి లడ్డులో కూడా ఆ ముడి పదార్థాలు సమపాలంగా ఉంటుంది, దాని టేస్ట్ ఉంటుంది, ఆ రుచి ఉంటుంది, ఆ సువాసన ఉంటుంది, ఆ లాంగవిటీ అవన్నీ ఉంటాయి. అవి లేనప్పుడు ఏమవుతుంది, మీ 2 రోజులకే ఈ లడ్డు నాణ్యత తగ్గిపోతుంది. మీరైతే గతంలో ఊహించుకున్న ఆ రుచి రాదు. ఇవి ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? దీనిపైన మన పర్యవేక్షణ లోపం ఉంది అని కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మనం వాళ్ళపైన తప్పులు వేసి 5 ఏళ్ళ పనులు చేసినప్పుడు మనం 2 ఏళ్ళు అయింది కదా, వీటిపైన మనం పాలక మండలి దృష్టి పెట్టాలి, అధికారులు దృష్టి పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి దృష్టికి ఇవన్నీ వెళ్తాయని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లడ్డు బాగుంది అనుకుంటారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనిపైన పూర్తిగా ప్రక్షాళన దిశగా ఆ లడ్డు వైభవాన్ని పునర్వైభవాన్ని మనం కలిగించాలనే ఒక చిన్న ఆలోచనతోనే లడ్డు యాక్చువల్గా అనుకున్న విధంగా లేదు, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అది పాలక మండలి సభ్యులతో చేయిస్తారా, అధికారులతో చేయిస్తారా, ఇంకోటి చేస్తారా, ఆ వ్యవహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే మనం ఏవైతే చెప్తున్నామో లడ్డుల్లో ముడి పదార్థాలు దిట్టం ప్రకారం వాడుతున్నాం అనేది లేవు. మీరు చూసే లడ్లు వేరే ఉంటాయి ప్రసాదాలు, ఇక్కడ వాస్తవంగా జరిగే ప్రసాదాలు వేరే ఉంటాయని అది చెప్పడానికే నా చిన్న ప్రయత్నం తప్ప వేరేది ఇంకేమీ లేదు. ఓన్లీ దిట్టంలో వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం గురించే మీరు చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే కల్తీని సంబంధించి తెర మీదకి వచ్చినాక ఇదే నెయ్యి ట్యాంకులు కూడా మార్చినటువంటి పరిస్థితి, తర్వాత మీరు కూడా గతంలో ఒకసారి తెలియజేశారు లడ్డు కూడా ఇప్పుడు నాణ్యత ఉంది బాగుందంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు ఇంత జరుగుతుంటే మరి మీరు టీటీడీ దృష్టికి తీసుకెళ్ళడం కానీ లేకపోతే, ఎందుకంటే కల్తీ నెయ్యి వ్యవహారం అన్నదే ఇప్పటికే భక్తులు చాలా మనోవేదన పడుతున్నటువంటి అంశం. ఎందుకంటే స్వామివారి ప్రసాదాన్ని స్వామివారిని చూసినంత తరిస్తారు భక్తులంతా కూడా. ఇవాళ మీరు చెప్తున్నటువంటి అంశం అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశం, చాలా సెన్సేషనల్ అని చెప్పాలి. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మీరు టీటీడీ దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉందా? నేనేమంటున్నానంటే నా ఉద్దేశం అంతా ఏమంటే 300 సంవత్సరాల చరిత్ర ఖ్యాతి కలిగిన ఈ లడ్డూని 5 సంవత్సరాలు ఆ వైభవం పోయింది, ఆ ఖ్యాతి పోయింది. తప్పిదాల వల్ల, పాలక మండలి తప్పిదాల వల్ల, అధికారుల తప్పిదాల వల్ల, రాజకీయ నాయకులు ఏమన్నా కానీ పోయింది, ఖ్యాతి పోయింది. మనం వచ్చాం 2 సంవత్సరాలు అయింది. ఖ్యాతిని మనం మళ్ళీ పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నాను, 2 ఏళ్ళ నుంచి మాట్లాడలేదు. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మీరు కూడా లడ్డు నెయ్యి క్వాలిటీ ఉంది. అవును, అప్పుడున్న డైరీల దగ్గర నుంచి మానేసి వేరే డైరీల దగ్గర తీసుకున్నారు, వేరే దగ్గర నెయ్యి తీసుకున్నారు, వేరే డైరీల దగ్గర నెయ్యి తీసుకున్నారు కాబట్టి క్వాలిటీ బాగానే ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాం. నేనే ప్రతిరోజు లడ్డుని చెక్ చేయమని ఉద్దేశం కాదు. అందరూ బాధ్యత తీసుకోవాలి, పాలక మండలి బాధ్యత తీసుకోవాలి, అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని వస్తే ఉంటుందని చెప్పి 2 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా లడ్డు నాణ్యతలో ఏమాత్రం పెంపు లేనప్పుడు ఇంకా మా పరిపాలన ఉండేది కేవలం 30 నెలలు మాత్రమే, నికరంగా 30 నెలలు ఉంది. దీన్ని మనం చేయనప్పుడు ఆ మచ్చ మళ్ళీ మనం తీసుకెళ్దామా? మా ప్రభుత్వానికి, మా పార్టీకి వచ్చిన తర్వాత మేము దీన్ని తీసుకొస్తాము అని చెప్పిన తర్వాత ఆ మచ్చతో మేము వెళ్ళాలనే ఉద్దేశం ఉండకూడదు. దీన్ని మళ్ళీ మనం పునర్వైభవం తీసుకురావాలి లడ్డూలకి. మీరు చూసే లడ్డు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చే లడ్డు వేరే విధంగా ఉన్నాయి, భక్తులకు వెళ్ళే లడ్డు వేరే విధంగా ఉన్నాయి. భక్తులు ఎవరు చెప్పట్లేదు కదా, భక్తులు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నేను అక్కడి నుంచి కొన్న లడ్డే అలా లడ్డు తీసుకెళ్తారు. ప్రతి భక్తుడు లడ్డు తీసి వాళ్ళ ముందర చూపించి దీంట్లో జీడిపప్పు ఏది, కిస్మిస్ ఏది, యాలకలేవి, కలకండేది అని ఎవరు అడగరు కదా. కానీ మనకు గొప్పగా చెప్పుకునే వస్తువు ఇదే. తిరుమల అంటే లడ్డు, లడ్డు అంటే తిరుమల. ప్రతి భక్తుడు ఒక లడ్డు 2 లడ్డు వీలైనంత వరకు ఆయన స్థాయి కొద్దీ బంధువులకు చుట్టాలకి ఇస్తే ఆ తిరుమల యాత్ర పూర్తి అవుతుందనే ఉద్దేశం తీసుకెళ్తారు. కాబట్టి ఆ వైభవాన్ని మనం చేద్దామని ముఖ్యమంత్రి మన మీడియా ద్వారా మీరు అడిగారు, జేయుగా చెప్పారా, పాలకొండలు చెప్పారా? ఆ పద్ధతి నడవదండి. ఇక్కడ ఎవరు అధికారంలో అంటే వాళ్ళే సుప్రీం.
చెప్తే మీకు తెలియదండి బాగున్నాయంటారు. నాలాంటి వాడు సలహాలు ఇచ్చినా నేను ఎన్నో సలహాలు ఇచ్చాను దీని గురించి కాకుండా, అయ్యా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే. ఒక ఎగ్జాంపుల్ మీరు అడిగిన విషయానికి తీసుకొస్తాను. ఒక పాలక మండలిలో పత్రికా విలేకరుల సమావేశాల్లో శాలువల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందని చెప్పి మీ పత్రికా విలేకరులో పాలక మండలి చెప్పారు. వీళ్ళు ఎంత కొంటున్నారు? మామూలు శాలువ ధర ఎంత ఉంది మార్కెట్లో? 350 రూపాయలు, 400 రూపాయలు ఉంటే వాళ్ళు 1000 పెట్టుకున్నారండి. మీ స్పెసిఫికేషన్స్ ఎట్లున్నాయి? టీడీ స్పెసిఫికేషన్స్ 350 రూపాయలు, దాంట్లో పట్టు కావాలి, జరీ కావాలి, సాధ్యమా? ఒక మామూలు పంచ కొనాలంటేనే 700 రూపాయలు, 800 రూపాయలకు రాదే. మరి మీరు చెప్పే దాంట్లో ఎంతవరకు అవగాహన ఉంది? 350 రూపాయలు మీరు చెప్పే శాలువలో దాంట్లో పట్టు ఉండాలి, జరీ ఉండాలి. సాధ్యమా అసాధ్యమా మనకేం ఆలోచన రాదా? అధికారులకు ఆలోచన రాదా? ఇది మనం మాట్లాడుతున్నామని ఆలోచన రాదా? మరి అటువంటి మీరు సందేహాలు మీరే లేవనెత్తారు. 2, రైస్లో గోల్మాల్ జరుగుతుంది, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెట్టి గోల్మాల్ జరుగుతుంది, వాళ్ళు అప్పటి నుంచి జరుగుతుంది. మరి అదే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? మరి గోల్మాల్ జరుగుతుందా జరగట్లేదా? రైస్లో మనకు అన్నదానం పెడుతున్నాం కదా, మనం గొప్పగా చెప్పుకునే కార్యక్రమం అన్నదానం కదా. మరి అదే రైస్ మిల్లర్స్ దగ్గర అదే రైస్ కొంటున్నప్పుడు వాడు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు ఎట్లా మాట్లాడినారు? జైవోతో మీ వాళ్ళు వండేది చేత కదని కూడా మాట్లాడినారు. మరి ఆ రైస్ని ఎందుకు కంటిన్యూ చేయాలి? టెండర్లకు వెళ్ళకూడదా? మీకునే స్పెసిఫికేషన్ మీరు ఇచ్చేసి ఆ స్పెసిఫికేషన్ మ్యాచ్ ఇతర రైస్ తీసుకుని ఎందుకు చెప్పకూడదు? ఇవన్నీ మీరు పాలక మండలి సమావేశంలో, పత్రికా సమావేశంలో మీరు రేజ్ చేసిన పాయింట్లు. అనుమానం నేను పెట్టడం లేదు, అనుమానాలు మీరు పెడుతున్నారు. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? నాదే వాళ్ళదే? చెప్పండి, ఎవరు నివృత్తి చేయాలి? అవి చేయకపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు లడ్డు పైన కూడా మాట్లాడినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? నాది కాదు. నేను ఒక భక్తుడిగా, మాజీ పాలక మండలి సభ్యుడిగా ఆవేదనగా లడ్డును మనము తిరిగి వైభవం తీసుకురావాలి, అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే, మీడియా దృష్టికి తీసుకెళ్తే ఫోకస్ అవుతుంది. అంతేగాని దీనివల్ల నాకు వచ్చే స్వప్రయోజనమే లేదు. నేను దేవస్థానం వ్యతిరేకంగా నా జీవితంలో మాట్లాడు ఎంతవరకైనా పాలసీ పైన మాట్లాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను? మీరు పాలక మండలి సమావేశంలో పెట్టిన పత్రికా సమావేశాల్లో మీరు పెట్టిన మాటలపైన మీరు ఏమైనా చేశారా? ఇప్పటికీ దానిపైన ఎంక్వైరీ ఏం చేశారా? ఇదిగో శాలలో ఇన్ని వేల కోట్లు తిన్నాడు, ఆయన లోపలేసాం. ఇదిగో రైస్లో ఇన్ని వేల కోట్లు పోయింది, లేదా ఇన్ని 100 కోట్లు పోయింది, ఇది చేసామని చేయలేదు కదా. అదే ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా ఉత్పన్నం అవుతుంది. ఇది ముఖ్యం, వాటి గురించి పెద్ద పట్టించుకోరు. శాలలో ఏపీ కప్పుకొని ఫోటో తీసుకొని స్టేటస్లో పెట్టుకుంటే వెళ్ళిపోతాడు. ఇది భక్తులకి వెళ్ళలేదు కదా, 1,00,000 మంది భక్తులకు వెళ్తారు కదా రోజు, వాళ్ళు కదా ఆవేదన ఉండాలని నేను మాట్లాడుతున్నాను. అది ప్రధానంగా మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓవి రమణ తెలియజేస్తున్నారు. ఏదైతే నివేదికలన్నీ కూడా కరెక్ట్గానే వచ్చాయి, అయితే గతంలో కూడా కల్తీ జరిగినటువంటి విషయాన్ని కూడా గతంలో కొంతమంది ఒప్పుకున్నారు అంటూ కూడా తెలియజేస్తూనే, ప్రధానంగా ఏదైతే 2 ఏళ్ల తర్వాత కూడా ఏదైతే ఇప్పటికే ఈ కల్తీని వ్యవహారం అన్నది కూడా భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి లడ్డు దిట్టం కావచ్చు, దాంతో వాడేటువంటి ఆ పదార్థ ముడి సరుకులు కావచ్చు, ఇవన్నీ కూడా సరైనటువంటి క్వాలిటీలో ఉంచాలన్న అంశాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే పరంగానే ఈ రకంగా నేను తెలియజేస్తున్నా తప్ప ఎక్కడే కానీ వ్యతిరేకంగానో లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగానో నేను మాట్లాడడం లేదు. కేవలం జరుగుతున్నది 2 ఏళ్ళలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మార్పులు చెందకుంటే గత పాలకులు ఏ రకంగా అయితే విమర్శలకు ఎదుర్కొంటున్నారో అదే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నానంటూ ఓవి రమణ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.